బ్రేకింగ్ న్యూస్ కొత్త ఫైనాన్షియల్ ఇయర్ బుధవారం నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ నిబంధనల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆర్బీఐతో పాటు పలు బ్యాంకులు తమ ఖాతాదారుల లావాదేవీల నియమాలను మార్చేస్తున్నాయి. ఏటీఎంలలో కార్డ్లెస్ ట్రాన్సాక్షన్స్ పై కొత్త నిబంధనలు రాబోతున్నాయి. ఇప్పటివరకు యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు ఉపసంహరించుకునే వెసులుబాటును ఉచితంగా లేదా అదనపు ఛార్జీలతో ఉండేవి. ఏప్రిల్ 1 నుంచి దీనికి అడ్డుకట్టపడనుంది. హెచ్డిఎఫ్సి బ్యాంకు సహా పలు బ్యాంకులు ఇకపై ఏటీఎంలలో చేసే యూపీఐ ఆధారిత నగదు ఉపసంహరణలను నెలవారీ ఉచిత ఏటీఎం లావాదేవీలుగానే పరిగణించనున్నాయి. ఉచిత లావాదేవీల పరిమితి ముగిశాక యూపీఐ ద్వారా చేసే ప్రతి ఉపసంహరణ పైన 23 రూపాయలతో పాటు అదనంగా పన్నులు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎంపిక చేసిన డెబిట్ కార్డులపై రోజువారీ ఏటీఎం నగదు ఉపసంహరణ పరిమితులను సగానికి తగ్గించింది. చాలా కార్డులకు రోజువారీ పరిమితిని 1,00,000 నుంచి 50,000 చేసింది. బంధన్ బ్యాంకు ఖాతాదారులు తమ సొంత ఏటీఎంలలో నెలకు 5 సార్లు ఉచిత ఆర్థిక లావాదేవీలు చేసుకోవచ్చు. ఇతర బ్యాంకుల ఏటీఎంలను వాడితే మెట్రో నగరాల్లో 3 లావాదేవీలు మాత్రమే ఉచితం. పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి 10 రూపాయల రుసుము పడుతుందని స్పష్టం చేసింది.